హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే మేమందరం విజయవాడ ఎళ్తున్నామండి. అక్క వాళ్ళ పాపకి పుట్టు వెంట్రుకలు తీయించడానికి వెళ్తున్నామనమాట. అత్తయ్య వాళ్ళు మొక్కుకున్నారండి విజయవాడలో మరియమ్మ కొండ దగ్గర మొక్కిస్తామని. అత్తయ్య, అక్క వాళ్ళైతే చర్చికెళ్తారండి. అక్క వాళ్ళ పాపకి ఫస్ట్ మొక్కండి. 6వ నెల పూర్తయిందనమాట. ఇంకా 7వ నెల వచ్చింది కదా! ఇంక అందుకని మొక్కివ్వడానికైతే ఇంక ఎళ్తున్నామనమాట. అత్తయ్య అయితే పొద్దున్నే ఇంకా తెల్లారగట్లే లేచయితే ఇంకా టిఫినేసేశారు. నేనైతే ఇంక పైన పిల్లలకేమో టమాటా రైస్ చేశానండి. టమాటా రైస్ అంటే పిల్లలకి ఇష్టం కదా అని. ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్‌లోకైతే ఇంక అత్తయ్య పులిహోర చేసేశారనమాట. పులిహోర, పెరుగు తోడు పెట్టారు అందులోకి. ఇంకా టమాటా రైస్ కూడాని. మాకైతే ట్రైన్ 7 గంటలకల్లా ఉందండి. ఇంక దానికెళ్ళాలి. ఇంక అందుకని ఇంటి దగ్గరైతే టిఫిన్ చేయట్లేదు. మా బాప వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట నిన్న సాటర్‌డే అని. ఇంకా సండే కదా! ఇంక మాతో పాటయితే ఇంక అక్కడ దిగిపోయి అలా ఎళ్ళిపోతాడనమాట. మళ్ళీ కాలేజ్‌కెళ్తాడండి. ఇంక అందుకని మా బాప వాళ్ళ అబ్బాయికైతే ఇంక టిఫిన్ పెట్టేసాము. మేమైతే ఇంకా ట్రైన్‌లో తిందాంలే అనేసి బాక్సులు లోపల పెట్టేసామనమాట. నైట్ అయితే అత్తయ్య హల్వా బూరెలు కూడా ఏసారండి. ఇంకా స్నాక్స్ టైమ్‌లో తిందాము అనేసి హల్వా బూరెలేసారనమాట. హల్వా బూరెలు కూడా టేస్ట్ చాలా బావుంటాయండి. ఇంకా మేమైతే ఇంకా స్నాక్స్ కూడా ఇంకా అయ్యే తింటాము. బయటైతే ఇంకేమి తినాలనుకోవట్లేదు. అత్తయ్యకి ఇష్టముండదండి బయట తినడానికి. ఇంక అందుకని ఇంట్లో చేసుకొని ఎళ్ళిపోదామంటారు. ఎప్పుడైనా ఫంక్షన్‌లు కూడా అంతే ఇంట్లోనే చేసుకుందాం బయటొద్దు అంటారనమాట. బయట ఫుడ్ అంతగా ఇష్టముండదు అత్తయ్య వాళ్ళకి. ఇంకా సర్లే అనేసి ఇంక అన్నీ ఇంట్లోనే చేసుకొని పట్టుకెళ్తున్నామనమాట. వాటర్ కూడా ఇంకా మేము ఇంట్లోనే పట్టుకొని తీసుకెళ్ళాము. అత్తయ్య అయితే ఇంకా ఐస్ గడ్డలయిపోయేలాగైతే పెట్టేశారు. సాయంత్రం వరకు నీళ్ళైతే మేము కొనుక్కోలేదండి. అయ్యే సరిపోయినాయనమాట. అత్తయ్యకైతే ఎక్కడికన్నా ఎళ్తున్నామంటే చాలా ముందు జాగ్రత్త ఉంటదండి. అత్తయ్య అలాంటివి ఉండాలి. ప్రతి ఇంటికి ఒక్కొక్కళ్ళు అలాంటి వాళ్ళు. ఇంక రాత్రే అక్క వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి ఇద్దరు వచ్చారండి. ఇంక అందరము అయితే ఎళ్తున్నామనమాట. ఇంక మా ఫ్యామిలీ మాత్రమే. ఇంక ఇలా ఎళ్తున్నామనమాట. ఇంక రాత్రయితే ఇంకా అత్తయ్యకైతే ఎక్కడికన్నా ఎళ్తున్నామంటే నిద్ర పట్టదండి. ఇంకా తెల్లారగట్ల 3 గంటలకే లేచిపోతారనమాట. మేము ఎక్కడికన్నా ఫ్యామిలీతో ఎళ్తేని. ఇంకా అత్తయ్యతో పాటే మేము లెగిస్తాము. కానీ అత్తయ్య అయితే ఇంక అన్నీ వంటలైతే అత్తయ్య చేసేస్తారనమాట. నేనైతే మరియమ్మ టెంపుల్‌కైతే వెళ్ళడం రెండోసారండి విజయవాడ. మా తేజు పుట్టినప్పుడు ఫస్ట్ మొక్కయితే విజయవాడ దుర్గమ్మ టెంపుల్‌లోనే ఇచ్చామండి. అక్కడి నుంచయితే మరియమ్మ టెంపుల్‌కైతే వెళ్ళామనమాట. ఫస్ట్ టైం నేనప్పుడే చూశాను. మళ్ళీ ఇప్పుడైతే పాపకి మొక్కివ్వడానికైతే మరియమ్మ కొండ కాడికైతే వెళ్తున్నామండి. ఇంకా మా తేజు నక్షత్రం, పాప నక్షత్రం ఇద్దరిది ఒకటేనండి. ఇద్దరు ఆదివారమే పుట్టారు. ఇంకా పేర్లు కూడా కొంచెం కలిసేలాగా తేజశ్రీ, తేజస్వి అండి. ఇద్దరి పేర్లు కొంచెం ఒకటే. ఇంకా ఇద్దరు కూడా ఆదివారమే పుట్టారనమాట. ఇద్దరు సేమ్ కలిసొచ్చేసారనమాట. మా ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలనమాట ఇద్దరుని. ఇంకా చూసారు కదా! కోపం కూడా ఎక్కువేనండి ఆ నక్షత్రం వాళ్ళకి. ఇంకా మా అక్క చూసారు కదా! ఇంక అందరం కలిసైతే ఇంకా హడావిడిగా అయితే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము. ఎప్పుడొస్తదని. మేమొచ్చేప్పుడే అరగంట అయ్యిందనమాట. మా తేజుకి పిల్లలంటే ఎంత ఇష్టమో చెప్పలేమండి. వాళ్ళ అక్కని కూడా అయితే ఎత్తుకోనివ్వట్లేదు. మా అక్క వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మాయిని కూడా అసలు ఎత్తుకోనివ్వట్లేదు. తనే ఎత్తుకోవాలని. ఇంకా ఎంతోసేపు ఎత్తుకోదండి. ఒక 2 నిమిషాలు ఎత్తుకుంటది. మళ్ళీ చెయ్యి లాగేస్తుంది అంటే అది ఇచ్చేస్తది. నేను ఎత్తుకుంటే మాత్రం వెంటనే లాగేసుకుంటదనమాట. చూసారు కదా! ఇంక మేమైతే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము. మా అంశుకేమో కొంచెం డల్‌గా ఉన్నాడనమాట. వికారం వస్తుంది నాకని. నిజంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి కోపం ఎక్కువనుకుంటండి. మా తేజుకి ఏదైనా మాట చెప్పినా గానీ చాలా కోపం వచ్చేస్తది. మా చిన్న చెల్లికి కూడా అంతే అండి. దానికి కూడా చాలా కోపం ఎక్కువ అప్పుడేని. మేము ఎన్ని సార్లు ట్రైన్ ఎక్కినా గానీ ట్రైన్ అంటే అదో ఎగ్జైట్‌మెంట్‌లో ఉంటామండి. నాకు కూడా ఇష్టమే. పిల్లలకి కూడా ఇష్టమనమాట ట్రైన్ అంటేని. ఎక్కువ ట్రైన్ జర్నీ చేసింది లాంగ్ అయితే మేము ఈ రీసెంట్‌గానే షిరిడీ ఎళ్ళామనమాట. అప్పటికైతే నేను ఇంకా యూట్యూబ్ ఛానలే స్టార్ట్ చేయలేదండి. అప్పటికి చేసుంటే సరిపోయేది. అప్పుడైతే బాగా ఎంజాయ్ చేసాము. షిరిడీ ఎళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళు రాలేదు. అప్పుడు ఎందుకంటే అక్క వాళ్ళ పాప చిన్నదండి. 1 మంత్ బేబీ. ఇంక అందుకని మేము నలుగురం ఎళ్ళొచ్చేసామనమాట. మేము ఎళ్ళడం కూడా ఫస్ట్ టైమ్ ఎళ్ళాము షిరిడీ. ఇంకా కానీ ఎళ్ళాం గానీ చాలా బావుందండి. ఇంక అన్నీ నచ్చేసినియి. కొత్తగా తిరిగినట్టు ఏమీ లేదు. ఏదో పాత ఊర్లో తిరిగినట్టే తిరిగేసామనమాట భయం లేకుండానే. మా హస్బెండ్‌కేమో టూర్‌లంటే ఎక్కువిష్టమండి. జర్నీ చేయడం ఎక్కువిష్టమనమాట. నేనైతే పెళ్ళికి ముందు ఎక్కడికి ఎళ్ళలేదండి. దగ్గర దగ్గర టెంపుల్స్‌కైతే వెళ్ళాననమాట. ఇంకా పెళ్ళయిన తర్వాత అదైనా పిల్లలు పుట్టిన తర్వాతే నేను జర్నీ చేయడం అనేది మొదలుపెట్టామనమాట. ఎందుకంటే మా పిల్లలకి మొక్కులివ్వడానికి ఇంకా టెంపుల్స్‌కయ్యే తిరిగేవాళ్ళమనమాట. అంతకు ముందయితే ఇంకా పెళ్ళయిన తర్వాత కూడా పిల్లలు పుట్టిన తర్వాతే ఎక్కువ తిరగడం మొదలుపెట్టాము. అంతకు ముందయితే ఇంకెక్కడికి వెళ్ళేవాళ్ళం కాదండి. నేనైతే పెళ్ళికి ముందయితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే
ఇంక పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి మొక్కులివ్వడము, ఇంకా ఎక్కడికో చోటికి వెళ్ళాలి అనేసి సెలవులొచ్చినప్పుడు ఇంకెక్కడికో చోటకైతే వెళ్తూ ఉంటామనమాట. ఇంకా పిల్లలకు కూడా సరదా అనమాట సెలవులొస్తే ఎక్కడికన్నా తీసుకెళ్తే బావుండు అని. మేమైతే కొంచెం టిఫిన్ చేయడానికి ఇబ్బంది ఫీల్ అయ్యామండి. ఎందుకంటే ఎదురు బెదురు సీట్లయితే రాలేదనమాట. అక్కడో సీట్, అక్కడో సీట్ అయితే వచ్చినియి. కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాము. 2 సీట్లు మన ఎదురు బెదురు వస్తే అంత ఇబ్బంది అనేది ఉండదనమాట. వేరే ఒకళ్ళ ఎదురుగుండా కూర్చుని మనం తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా! అలాగే ఫీల్ అయ్యామనమాట. మేమైతే ఇక్కడ మధురా నగర్‌లో అయితే దిగిపోయామండి. ఇక్కడ నుంచి అయితే మరియమ్మ కొండకెళ్ళడానికి కొంచెం దగ్గరగా ఉంటది కదని ఇక్కడైతే దిగిపోయి ఆటోకైతే వెళ్ళామండి. అంటే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఎంతో ఉంటదండి. ఎక్కువ లగేజ్ ఉంది కదా! అందుకని ఇంకైతే ఇక్కడ దిగిపోయి ఆటోకెళ్ళిపోయామనమాట. విజయవాడ ఎళ్లి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే కొంచెం దూరం అన్నారు మావయ్య. అందుకని ఇక్కడ దిగిపోయాము. మేమైతే ఇంకా మరియమ్మ కొండకైతే వెళ్ళిపోయామండి. మేము పొద్దున 7 గంటలకి బయలుదేరాము కదా! ఇక్కడికొచ్చేసరికి 10, 10:15 అయ్యిందండి. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఇంకా పాపకైతే పాలు పట్టిస్తుంది అక్క. మేమెళ్ళేసరికయితే జనం తక్కువే ఉన్నారండి. తర్వాత వచ్చారనమాట. సండే కదా! జనం ఎక్కువగానే ఉంటారంట ఈరోజు. ఉత్తి రోజుల్లో అయితే కొంచెం తక్కువగా ఉంటారంట. ఇంకా అక్కకైతే ఇంకా పాలిస్తుంది కదా పాపకి. కాసేపయితే ఇక్కడ నుంచొని అందరం వాటర్ తాగేసామండి. వాటర్ అయితే చాలా గడ్డ కట్టేసినాయి అనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టారు అత్తయ్య. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా! సాయంత్రం వరకు కూలింగ్ వాటర్ తాగాలి కదా అనేసి బాటిల్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టారండి. అవన్నీ అయితే గడ్డ కట్టేసినాయి. అందరికీ ఇష్టమే కూలింగ్ నీళ్ళంటే. నాకు మా హస్బెండ్‌కి అయితే కూలింగ్ వాటర్ అస్సలు పడవండి. ఎందుకంటే మా హస్బెండ్‌కి ఏమో జలుబు చేసేస్తది. నాకు అలవాటు తగ్గిపోయిందనమాట. నేను ఎక్కువ హాట్ వాటర్ తాగుతూ ఉంటాను. అదే బాటిల్ మా తేజుకి ఇస్తే తిప్పకుండా తాగేస్తదండి. కూలింగ్ వాటర్ అంటే అంత ఇష్టం అనమాట. కోవిడ్ టైంలో అన్నారు కదా హాట్ వాటర్ ఎక్కువ తాగాలని. అప్పటి నుంచి అయితే అలవాటు అయిపోయిందండి నాకు మా హస్బెండ్‌కి. ఇంకా ఇప్పుడు కూడా ప్రతిరోజు హాట్ వాటర్ తాగుతామనమాట. పిల్లలైతే కూలింగ్ నీళ్ళు అయి తాగుతారు కానీ నేను మా హస్బెండ్ అయితే హాట్ వాటర్ తాగుతాము. ఇంకా ఇంట్లో తాగే నీళ్ళు కూడా అయితేనే కాసుకొని తాగుతాము. ఇంకా అయితే అవన్నీ అక్కడ లాకర్‌లో పెట్టేసామండి. లగేజ్ అక్కడ పెట్టేసి మేమైతే పైకెళ్ళామనమాట. ఇంకా అక్క వాళ్ళ పాపకైతే ఇంకా అక్క కూర్చోబెట్టుకుని మొక్కయితే తీపిస్తుంది. పాపం చాలా ఏడ్చేసిందండి. పడుకుంది కదా అని తీపిచ్చేద్దాం అనుకున్నాము. కానీ తీసేటప్పుడు ఏడ్చేసిందనమాట చాలానే. ఇంకా పాపం అది దాని ఏడుపు చూడలేక అక్క మాత్రం చాలా ఏడ్చేసింది. దాని ఏడుపు కన్నా అక్క ఏడుపే ఎక్కువయిందనమాట. దాని ఏడుపు ఎలాగున్నా గానీ అక్క మాత్రం చాలా ఏడ్చేసిందండి. అది ఏడుస్తుంటే తట్టుకోలేకపోయింది. ఇంకా కొన్ని ఎంటికలైతే కట్ చేసి ఇచ్చారు కదా! అవైతే మనం డబ్బులతో పెట్టి ఇవ్వాలంట వాళ్ళకి. అతను మాత్రం చాలా బాగా గీశారండి. అసలు కొంచెం కూడా ఘాటు పడలేదనమాట. చాలా జాగ్రత్తగా ఏడుస్తూ ఆపేసాడనమాట. పెద్దాయనే కదా! చాలా జాగ్రత్తగా అయితే గీశారు. కొంచెం కూడా అయితే గీత పడకుండా గీశారనమాట. చూసారా కత్తెర పెట్టేసరికైతే అలా కదిలిపోయేది. కొంచెమైనా గీసుకుంటదేమో అని చాలా భయపడ్డామండి. కానీ అసలు గీసుకోలేదనమాట. అలా పెట్టేసరికి ఆపేసేవారనమాట ఆయన. లాస్ట్‌కి ఏం చేశారంటే కాళ్ళ మధ్యన పెట్టుకుని కదలకుండా అయితే తీసేశారనమాట ఫాస్ట్‌గాని. ఇంకా మా చిన్న తల్లి అయితే గుండె గీయించినప్పుడైతే చాలా ఏడ్చేసిందండి. మా బావగారు అయితే రాలేదనమాట. దాని ఏడుపు చూస్తే అస్సలు తట్టుకోలేరండి మా బావగారు. చిన్నపిల్లలు ఏడిస్తే అసలు తట్టుకోలేరనమాట. ఇంకా వాళ్ళిద్దరైతే మా హస్బెండ్ ఇద్దరైతే కిందే ఉన్నారండి. ఇంకా మేమైతే పాపకి స్నానం చేపిచ్చేసి అక్క నేనైతే పైన మరియమ్మ టెంపుల్ ఉందనమాట. అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాము. ఇంకా అత్తయ్య, మావయ్య ఇంకా పెద్దమ్మ ఎవరో రాలేదండి. వాళ్ళైతే పైకి ఎక్కలేమన్నారు. ఇంకా మేము వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసామనమాట. పైన అయితే మేరీ మాత టెంపుల్ ఉంది కదండి!
అండి. అక్కడికైతే ఇంక అక్క, నేను, పిల్లలమైతే వెళ్ళామనమాట. పాపని తీసుకుని దండం పెట్టుకొని వచ్చేద్దాం కదా అని. ఇంకా వాళ్ళెవరూ రాలేదండి. మేమే ఎళ్ళాము. వాళ్ళైతే ఇంక ఎక్కలేము మేము అన్నారు. ఇంకా సగం దూరం వచ్చి అక్కడ చల్లగా ఉన్న చోటైతే వాళ్ళు కూర్చున్నారనమాట. ఇలాగైతే మేము ఎళ్ళొచ్చేద్దాం కదా పాపని తీసుకుని అనేసి వెళ్ళాము. ఇంకా చూసారు కదా మా చింతల్లయితే ఇంకా నవ్వుతుంది ఇక్కడికొచ్చాక. దానికి సరదాగా ఉందండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బావుంది. ఇక్కడ తాగడానికి వాటర్ అయ్యి బానే పెట్టారండి. ఎక్కడ పడితే అక్కడైతే వాటర్ మంచినీళ్ళైతే బాగున్నాయి కూడా ఇక్కడ. మా తేజుకైతే ఇక్కడ సగం దూరం వచ్చేసరికి దాహమేసింది. ఇంక తాగడానికైతే ఇక్కడ లేవనమాట. పైకెళ్ళాక మేరీమాత టెంపుల్ ఉంది కదా అక్కడైతే ఉన్నాయండి. అక్కడికి వెళ్ళేలాగా అయితే తను అస్సలు ఆగట్లేదు. ఎందుకంటే ఎండ అంతలా ఉంది, నడవలేకపోతున్నాము ఇంకెక్కడానికి. ఇలాగే పైకంట ఎక్కొచ్చండి. పైన జీసస్ది సిలువ ఉంటది అనమాట. అక్కడికైతే చాలా మంది వెళ్తారు. మా తేజుకి అయితే ఒకసారి వచ్చాం కదండి 10 years క్రితం, అప్పుడు వెళ్ళామన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ అయితే రాలేదు. ఇప్పుడు కూడా ఎక్కాలనుకోవట్లేదు. కొంచెం దూరమే ఎక్కడానికి మాకైతే కాలు నొప్పులు వచ్చేసినాయండి. ఇంకా అక్కడికైతే వెళ్ళట్లేదు అనమాట. ఇంక ఇక్కడ దండం పెట్టేసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాము. మా చింతలకైతే ఇంకా ఎండ దెబ్బ అయితే తగిలేసిందండి. చూసారు కదా వాలిపోయింది. ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. మేమైతే ఇంక ఎలాగోలాగైతే దండం పెట్టేసుకుని ఇంకా వాళ్ళ దగ్గరికైతే వెళ్ళిపోయామండి. వాళ్ళైతే సగం దూరం వచ్చాక చల్లగా ఉన్న చోట ఒక ప్లేస్లో అయితే వాళ్ళు కూర్చున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళేలాగా అత్తయ్య వాళ్ళైతే ఇంకా అక్కడ లాకర్లో పెట్టేసాం కదా లగేజ్, భోజనం లగేజ్. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ పైకి తీసుకొచ్చారనమాట. అంటే ఎక్కడ ప్లేస్ లేదండి కూర్చోవడానికి. కొంచెం పైకి వచ్చిన తర్వాత ఒక ప్లేస్లో అయితే బాగుందండి. ఇక్కడ కూర్చోవడానికి బాగుంది, చల్లగా కూడా ఉందన్నమాట. ఇంకా అయితే ఇక్కడ పెట్టేసుకుని అన్నీని ఇంకా చాలాసేపు అయితే ఇక్కడే కూర్చుని పోయాము అన్నం తినేసాక. ఇంకా ఒక్కొక్కరు అయితే వడ్డించేసుకుంటున్నాము. ఇంకెక్కడ చూసినా ఎండగానే ఉంది, ఇక్కడైతే బాగానే ఉంది కదా అని ఇంకా అత్తయ్య మావయ్య అయితే వెళ్ళి తెచ్చేసారండి ఇవన్నీని. ఎలాగో టైం అయితే 1 గంట అయ్యిందండి. మేమైతే ఇంకా భోజనం చేసేసి మళ్ళీ నేను, పిల్లలు, మా హస్బెండ్ అయితే ఇంకా దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తామండి. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు అయితే రారు, ఇంకా ఇక్కడే ఉంటారంట. ఇంకా మేమైతే వెళ్ళొచ్చేస్తాము. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అత్తయ్య వాళ్ళు వస్తారనమాట. ఇంకా భోజనం చూసారు కదా, రాత్రి ఏమో అత్తయ్య బూరెలు వేస్తారండి, హల్వా బూరెలు. ఒక బూర అయితే వేసుకుని తిన్నాము. పిల్లలకేమో టమాటా రైస్ తిన్నారు. మేమందరమేమో పులిహోర తిన్నామన్నమాట. పులిహోర ఎక్కువే చేసుకొచ్చారు. ఎందుకంటే ఆకలేసినప్పుడు పిల్లలే తింటారు కదా అనేసి కొంచెం ఎక్కువే చేసుకొచ్చారు అత్తయ్య. క్యాన్లోని ఇంకా బాక్స్లో కూడా ఉంది. అదంతా క్యాన్లో మాత్రం చాలా మిగిలిపోయిందండి. బాక్స్లోదే సరిపోయింది. ఎందుకంటే ఎండకి వాటర్ ఎక్కువ తాగేసామన్నమాట. ఇంకెక్కువ తినాలనిపించలేదు. ఇంకా అక్క అయితే పాపకి ఉగ్గు తినిపిస్తుందండి. ఇంటి దగ్గరే ఉడకబెట్టి తీసుకొచ్చేసింది అనమాట. దానికి కూడాని దానికైతే అది తినిపిస్తుంది అనమాట. ఇలాగైతే నేను పిల్లలకి అవి పెడుతున్నానండి. ఇంకా పిల్లలైతే టమాటా రైస్ తింటానన్నారు. వాళ్ళైతే పులిహోర తినలేదనమాట. ఎవరైనా కొంచెం పెడితే మాత్రం అప్పుడు తింటారు, కానీ ఇంట్లో చేస్తే అస్సలు తినరు అనమాట. ఇంకా అందరికైతే పులిహోర పెట్టేసిన తర్వాత కొంచెం కొంచెం టమాటా రైస్ కూడా వేసుకుని తిన్నామండి. 2 బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంక ఏదోటి అయితే వండుకుని తెచ్చుకున్నారండి. పులిహోర లేకపోతే బిర్యానీ ఏదోటి అయితే వండుకుని తెచ్చుకున్నారనమాట. మేము కూడా అలాగే వండుకుని అయితే పట్టుకెళ్ళిపోయాము. అత్తయ్య అయితే పులిహోర చాలా బాగా చేస్తారండి. బిర్యానీ అలాంటివి అయితే తక్కువ, పులిహోర ఎక్కువ చేస్తారు బాగాని. ఇంకా చూసారు కదా, ఇంకా పిల్లలకైతే ఒక్కొక్కరికి వడ్డిస్తున్నాను. వాళ్ళకైతే ఇంక పులిహోర వద్దన్నారు, టమాటా రైసే కావాలంట. ఇంకా బూరెలు మాత్రం టేస్ట్ చాలా బాగున్నాయండి. బూరెలు కూడా అదిరిపోయినాయి. ఇంకా నేనైతే ఇంక ఒక్కొక్కరికి వడ్డిస్తున్నాను అనమాట. పిల్లలకి పెట్టాను. పిల్లలకి పెట్టిన తర్వాత ఇంకా మా బావగారికి, మా హస్బెండ్కి కూడా అయితే పెడుతున్నానండి. ఇంకా వాళ్ళకు కూడా కొంచెం పులిహోరని ఒక బూర అయితే వేసి ఇచ్చేసాను అనమాట. కొంచెం కొంచెమే పెట్టాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ తినలేదండి. వాటర్ ఎక్కువ తాగేసాం కదా, అందుకని ఎక్కువగా తినలేదనమాట. కొంచెం కొంచెం పులిహోర, కొంచెం కొంచెం అయితే టమాటా రైస్ వేసుకుని అయితే తిన్నాం అనమాట. మళ్ళీ మాకైతే సాయంత్రం 7 గంటలకే ఉందండి ట్రైన్. మళ్ళీ మేమైతే అన్నీ చూసుకుని మళ్ళీ సాయంత్రం 7 గంటలకల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే భోజనం చేసేసి అయితే ఇక్కడే ఉన్నారు. మేమైతే భోజనం చేసేసి దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే దర్శనం అయ్యి బాగానే అయ్యింది. మేమైతే ఇంకా లేట్కి వెళ్ళాం కదా, మధ్యాహ్నం 2 గంటలు అయిందండి మేము వెళ్ళేసరికి. అప్పుడు జనం అయితే తక్కువగా ఉన్నారు. దర్శనం కూడా బాగానే అయిపోయిందండి. ఇంకా భోజనం చేసేసి ఒక అరగంట కూర్చుని అయితే వెళ్ళామన్నమాట.
ఇంకా ఇక్కడైతే అత్తయ్య, మావయ్య, పెద్దమ్మ వీళ్ళందరూ అయితే తింటున్నారండి. నేను ఇంకా తినట్లేదనమాట. వీళ్ళకి ఏమన్నా కావాలితే వేద్దాంలే అని. అక్క అయితే పాపని నిద్రకి ఇస్తుందండి. అప్పుడైతే ఇద్దరం కలిసి తింటాము వీళ్ళకి వేసేసిన తర్వాత. ఇంట్లో పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిగినాయి అంటే ఇంట్లోనే చేసుకుంటామండి. బయటకు మాత్రం పెద్దగా వెళ్ళమన్నమాట ఎప్పుడో కానీ. మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్దామని అంటారు, అత్తయ్య ఏమో వద్దు ఇంట్లోనే చేసేసుకుందామని అంటారు. వాళ్ళిద్దరైతే ఇంకా అలా సరదాగా గొడవ పడతారండి. ఒక్కోసారి అయితే మా అత్తయ్య మాట వింటారు మా హస్బెండ్, ఇంకా ఒక్కొక్కసారి అయితే మా అత్తయ్య మా హస్బెండ్ మాట వింటది అనమాట. ఇంకా అందరం కలిసి అయితే అప్పుడప్పుడు బయటకు వెళ్తాం అనమాట. మా హస్బెండ్కి ఏమో ఇంకా అందరం సరదాగా బయటకు వెళ్ళి భోంచేసి వద్దామని మా హస్బెండ్కి ఇష్టం అనమాట. మా అత్తయ్యకి ఏమో ఇంట్లోనే వండుకొని తిందాం అందరముని, ఇంట్లోనే బాగుంటది కదా అనేసి మా అత్తయ్యకి ఇష్టం అనమాట. మా బావగారు అయితే ఇంకా అందరి ఇష్టమే, మా బావగారు ఇష్టం అంటారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆయన మాట ఒక్కొక్కసారి నగ్గించుకుంటారండి మా అత్తయ్య మీద దెబ్బలాడి. ఇంకా చూసారు కదా, మేమైతే ఇంకా భోజనం చేసేసి దుర్గమ్మ టెంపుల్కి అయితే పిల్లల్ని తీసుకుని బయలుదేరామండి. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా అక్కడే ఉంటాము, సాయంత్రము అక్కడికి వచ్చేస్తాంలే స్టేషన్ కాడికి అన్నారు. మేమైతే ఇంకా దుర్గమ్మ టెంపుల్ కాడ అన్నీ చూసుకుని అయితే వెళ్తామండి టయానికి. మేమైతే ఇంకా బట్టలు ఏమి తీసుకురాలేదండి. అత్తయ్య వాళ్ళ దగ్గర పిల్లలకి తీసుకొచ్చిన బట్టలేమో మర్చిపోయాను అనమాట. ఇంకా ఇక్కడైతే మేము కాళ్ళు చేతులు ముఖము కడిగేసుకుని ఇంకైతే వెళ్తామండి. చూసారు కదా, ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసరికి 2:30 అలా అవుతుంది. ఇంకా ఇక్కడ కాళ్ళు చేతులు కడిగేసుకున్న తర్వాత మేమైతే ఇంకా బస్సుకి వెళ్ళిపోతాము. ఇక్కడైతే బస్సులు తిరుగుతూ ఉంటాయి కదా పైకి, కొండపైకి వెళ్ళడానికి. ఇంకా మేమైతే ఇంకా బస్కి అయితే వెళ్ళిపోతామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి అయితే ఏడుపు మొదలెట్టేసాడండి. వాడికైతే స్నానం చేయడం అంటే ఇష్టం అనమాట. ఇంకా వాడికైతే ఇంకా బట్టలు ఏమి తీసుకురాలేదు కదా, నేను ఇంకా అలాగే ఊరుకోబెట్టానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్నానం చేస్తానని పట్టాడనమాట. వాడికైనా తీసుకొచ్చినా సరిపోయేది బట్టలు. ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకుని అప్పుడు వెళ్దాంలే దర్శనానికి అనుకుని ఇంకా వచ్చేసామండి. మా తేజు అయితే ఇంకేమీ అడగదు, తనకైతే ముందే చెమ్మ అవ్వకూడదు అసలని. మేమైతే ఇక్కడ దుర్గమ్మ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ హ్యాండ్స్ ఫేస్ వాష్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా తమ్ముడికి స్నానం చేయాలనిపిస్తుందంట, నీళ్ళు భలే ఉన్నాయి చల్లగా. మా నాన్నమ్మలు అయితే అక్కడ ఉండిపోయారు మరియమ్మ కొండ దగ్గర. నేను, మా డాడీ, మా మమ్మీ, నేను, మా తమ్ముడు వచ్చాము. మేమైతే బస్సు ఎక్కేసరికి అయితే ఖాళీగా ఉన్నాయండి సీట్లు. తర్వాత అయితే చాలా జనం వచ్చేసారనమాట. వాళ్ళకైతే కూర్చోవడానికి కూడా ప్లేసులు లేవు, చాలా మంది అయితే నుంచున్నారనమాట. మేమైతే ఇంకా గుడి దగ్గరికి ఈ బస్సు అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడైతే దిగిపోయాము. మేమైతే మధ్యాహ్నం 2 గంటలకి బయలుదేరాం కదా, ఇక్కడికి వచ్చేసరికి అయితే 2:30 అలా అవుతుందండి. జనం అయితే పెద్ద లేరు, ఖాళీగానే ఉంది. దర్శనం కూడా అయితే బాగానే అయిపోయింది. అయితే ఇక్కడ మా తేజు అన్నది వాటర్ కావాలమ్మా అని అడిగింది అనమాట. సర్లే అని వాటర్ అయితే తీసుకుంటున్నామండి. వాటర్ తీసుకుంటుంటే మా హస్బెండ్ ఏం చేశారంటే వాళ్ళకి 25 రూపీస్ కొట్టాలి కదా వాటర్ బాటిల్కి. ఎంత కొట్టారంటే 2500 కొట్టేశారు వాళ్ళకి చూసుకోకుండానే. ఈయన ఏదో ఆలోచిస్తా కొట్టేశారనమాట. 2500 కొడితే వాళ్ళు అంటున్నారు ఇంకైతే మేము 1 రూపాయి కూడా మీకు ఇవ్వము, ఇంకా మా దాంట్లోకి వచ్చేసినాయి అంటే మాకు సంబంధం లేదు అని అయితే దెబ్బలాటకు వచ్చారండి. గొడవే జరిగింది అక్కడ. మా హస్బెండ్కి ఏమో పెద్ద గొడవ అంటే ఇష్టం ఉండదు అనమాట, పెద్దగా మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళకైతే మా హస్బెండ్ చూసుకోకుండా 2500 అయితే చూసుకోకుండా అయితే ఫోన్పేలో కొట్టేశారండి. మరి ఏం ఆలోచిస్తా కొట్టారో తెలీదు, ఎప్పుడు పొరపాటు చేయరు, కానీ ఎలా జరిగిందో మరి. వాళ్ళైతే చాలా రూడ్గా మాట్లాడారనమాట. 3 ఆడవాళ్ళు అయితే ఉంటారండి, వాళ్ళైతే సేల్ చేస్తారంట, అందులో పనిచేసే వాళ్ళే. వాళ్ళ ఓనర్ ఏమో వేరే చోట ఉంటారంట. చాలామంది అడిగారనమాట. ఇలా అడిగితే ఒక అబ్బాయి అయితే వెళ్ళి అడిగారనమాట, ఆఫీస్ కాడికి వెళ్ళి అడిగితే ఓనర్కి ఫోన్ చేయమని చెప్పారనమాట. వెళ్ళి చేస్తే అప్పుడు వాళ్ళు మాకైతే ఇంకా డబ్బులు అయితే వెనక్కి వేసారండి కొంచెం గొడవ పడిన తర్వాత. ఎలాగైతే అప్పుడు మా డబ్బులు అయితే మాకు వేసారు, కానీ 100 అయితే కట్ చేసుకున్నారనమాట. ఒక ఆవిడ ఉంది అందులోని సారీ కట్టుకుని, కన్మ 2 అమ్మాయిలు అనమాట. ఆవిడైతే అందులోనే ఒక ఆవిడ ఉందనమాట. ఆవిడైతే చాలా రూడ్గా మాట్లాడిందండి. 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు, మేము వెయ్యము అనేసి చాలా గొడవ అయితే పెట్టుకుందండి. వాళ్ళైతే ఒక 20 రూపాయలు కూడా వదలరు కదా, మనమైతే 2500 ఎలా వదులుకుంటాం
అనుకున్నారు అసలు. అప్పుడు అలా గొడవ పెడితే అప్పుడు ఓనర్‌కి చేసి అడిగితే వాళ్ళైతే అప్పుడు వెనక్కేశారు. 100 రూపీస్ కట్ చేసుకొని. మేమైతే దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసామండి. పైకైతే ఫోన్ తీసుకెళ్ళలేదండి. చాలామంది అయితే ఫోన్లు తీసుకుని అయితే వచ్చారు. మేము అనుకున్నాము ఫోన్లు పట్టుకెళ్ళకూడదేమో అనేసి లాకర్‌లో పెట్టేశామండి. తర్వాత అయితే చాలామంది దగ్గర అయితే ఫోన్లు కనిపించినాయి. తర్వాత ఫోన్ అట్టుకుని మళ్ళీ వెళ్దాము అంటే మళ్ళీ దర్శనం చేసుకునే లైన్‌లోకి అయితే వెళ్ళాలంట. మేము ఇంకా పిల్లలకైతే కాళ్ళు లాగుతున్నాయి అన్నారు. ఇంకైతే వెళ్ళలేదండి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి పిల్లలకి టాయ్స్ కావాలని ఇక్కడైతే తిరిగాం కాసేపు. మేమైతే ఇంకా కొండపైన బస్సులు ఉన్నాయి కదా, కిందకి రావడానికి బస్సు ఎక్కైతే వచ్చేసామండి. వచ్చిన తర్వాత బస్సు నిండా జనమే అనమాట. మేమైతే కిందకి దిగడానికి కూడా ఖాళీ లేదు, ఎందుకంటే పిల్లలకి టాయ్స్ కావాలన్నారు. అక్కడ దిగి ఏమన్నా కొనుక్కుందామంటే దిగడానికి ఖాళీ కూడా లేదనమాట. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసి మళ్ళీ అయితే ఆటోలో వెళ్ళామండి. ఇంకా పిల్లలైతే ఊరుకోరు కదా ఏదన్నా కొని దాకని, ఇంకా వాళ్ళ కోసం అయితే వెళ్ళామన్నమాట వెనక్కి. పిల్లలకైతే నచ్చిన టాయ్స్ అయితే తీసుకుని అయితే వచ్చేసామండి. వీడైతే హెలికాప్టర్ కొనుక్కున్నాడు. తేజు అయితే ఏదో స్టాంపులు అంట అవి కొనుక్కుంది. ఇంకా మా చిన్న తల్లికి అయితే గిలగిచ్చకాయలు కొనేసి వచ్చేసామన్నమాట. అత్తయ్య వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసారంటండి. ఇంకా నాకైతే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి. ఇంకా స్టేషన్లోనే ఇలాగా మసాజ్ ఉందన్నమాట. అందులోనే నేనైతే ఫుట్ మసాజ్ అయితే చేయించుకున్నానండి. 10 నిమిషాలకి 60 రూపాయలు అనమాట. మా హస్బెండ్ ఏమో బాడీ మసాజ్ చేయించుకున్నారండి. బాడీ మసాజ్కి ఏమో 10 నిమిషాలకి 120 రూపీస్ అనమాట. ఫుట్ మసాజ్కి ఏమో 10 మినిట్స్కి 60 రూపాయలు అనమాట. ఇంకా నేనైతే ఇలా చేయించుకున్నానండి. ఇంకా మా బావగారు అక్క వాళ్ళు కూడా చేయించుకుందాం అనుకున్నారు, కానీ టైం లేదనమాట. వాళ్ళు కూడా చేయించుకుందరేమో చూడలేదు. మేము ఇక్కడైతే ఇంకా వచ్చేటప్పుడు చూసాం కాబట్టి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి మా హస్బెండ్ నేను అయితే ఫుట్ మసాజ్ బాడీ మసాజ్ అయితే చేయించుకున్నామండి. మా అత్తయ్య వాళ్ళు అయితే ఇక్కడే కూర్చున్నారు, చాలాసేపు అయింది. వాళ్ళు వచ్చి అయితే 1 గంట అయ్యిందండి. ఇంకా ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. ఇంకా పాప అయితే పడుకుంది. ఇదైతే మా సండే వ్లాగ్ అండి. ఇంకా మేమైతే సండే అందరం కలిసి అయితే ఇంకా విజయవాడ అయితే ఇలా వెళ్ళామన్నమాట. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.